ఓకే, అంటే అది కాంశీరామ్ గారి పీరియడ్ అది. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అప్పుడు 2 లక్షల కోట్లు ఇక్కడ ఉన్నాయి మీ ప్రత్యర్థుల దగ్గర రెడీగా. నేను డబ్బు విషయం చెప్పేసిన మీకు ఆల్రెడీ. డబ్బుతో బీసీల వెంట్రుక కూడా కొనలేరు. ఓకే, మాకు ఆత్మగౌరవం అంటే డబ్బు చాలా చిన్నది. ఓకే, బట్ ఏం చెప్తా ఉన్నా ఆ రోజు ఏ టెక్నాలజీ లేనప్పుడే కాంశీరామ్ గారు ఆ విధానం తీసుకొచ్చినప్పుడు ఇవాళ మా చేతిలో అనేకమైన వెపన్స్ సోషల్ మీడియా రూపంలో వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు? అవును, అంటే మీ మీద ఒక అపవాదం ఉంది సార్. అంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. మల్లన్న గారు ఆ స్థాయి నుంచి స్థాయికి రావడానికి మధ్యలో అనేక రకాలైనటువంటి అనైతికమైనటువంటి పనులు చేశారు. జర్నలిజం ముసుగులో ఏదో చేశారు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేశారు, ఆయన ఎదగడం కోసం ఏదో చేశారు, ఇప్పుడు జాతిని అడ్డం పెట్టుకొని ఎదిగిపోతున్నారు అనేది బయట ప్రచారం ఉంది. నాకు కూడా ఒక చిన్న ఆ ప్రచారాన్ని చూసి ఒక చిన్న అనుమానం, దానికి క్లారిటీ కావాలి. నాకు ఒక ఉదాహరణ మీరు చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను. ప్రచారం అదే నేను చెప్పా, ప్రచారం అంటున్నా. నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న స్టేట్గా ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు, తీన్మార్ మల్లన్న లక్ష్యాన్ని ఢీకొనే సత్తా లేనప్పుడు ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. ఓకే, ఒక విషయం నిజాయితీగా ఉన్నారా ఇప్పటి వరకు? ఒక విషయం చెప్తా, తీన్మార్ మల్లన్న నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు. మీరు చెప్పండి, మీ ఆత్మసాక్షిగా. నేను తీన్మార్ మల్లన్న గారు అదే చెప్తా ఉన్నా. నేను తీన్మార్ మల్లన్న ఇక్కడికి వచ్చినటువంటి పేద బిడ్డలు 50 మంది విదేశాల్లో చదువుతున్నారు. కొన్ని వందల మంది బిడ్డల శరీరాల గుండెల ఆపరేషన్లు చేయించండి తీన్మార్ మల్లన్న. ఓకే, ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్కి పోయి చూడు. అవును, ప్రతి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి బిడ్డ బాటా షూ చేసుకొని నడుస్తూ ఉన్నది. ఇలా వాడు చేయడు కాబట్టి, అంటే బాటా షూ అంటే గుర్తొచ్చింది, ఆలేరుని టార్గెట్ చేశాడు కాబట్టి బాటా షూస్ ఇచ్చాడు తీన్మార్ మల్లన్న. ఇంకో ప్రశ్న, నేను ఆలేరు కాదు, తీన్మార్ మల్లన్న ఈ 119 నియోజకవర్గాల్లో ఎక్కడైనా రాజకీయం చేయగలుగుతాడు. ఓకే, ఆలేరు అనేది కాదు, నాకు ఆ జన్మనిచ్చిన గడ్డ అది. ఓకే, జన్మనిచ్చిన గడ్డ కాబట్టి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నా. తీన్మార్ మల్లన్న ఎంతోమంది పేదలకు ఇండ్లు కట్టించిండు. తీన్మార్ మల్లన్న ఎంతోమంది బిడ్డలు, ఇప్పటికిప్పుడు ఒక జర్నలిస్టు మున్సిఫ్ పత్రిక నుంచి వచ్చిండు, బహుశా ఉన్నాడో పోయినాడు ఆయన. 13 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టకపోతే, 45 రోజుల నుంచి వాళ్ళ పిల్లలు స్కూల్కి పోకపోతే, ఇప్పుడు ఈ లోపలికి వచ్చే టైంకి సాయం చేసి వచ్చిన. అంటే తీన్మార్ మల్లన్న చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రచారం చేసుకోను, నేను ఏం చేయాలో అది చేస్తాను. తీన్మార్ మల్లన్నని ఎట్లా ఎదుర్కోవాలి అంటే పెద్దల్ని కొట్టి పేదలకు పెడుతున్నారా మీరు? పెద్దల్ని కొట్టినా ఏం కొట్టినా ప్రతి లెక్క గూగుల్లో ఉంటుంది నాది. ఓకే, ప్రతి లెక్క గూగుల్లో ఉంటుంది. మీ ఆత్మసాక్షి ప్రకారం అంటే ఇది ఖచ్చితంగా జనాలు తెలియాలా, ఎందుకంటే మీరు ఇంకొక అడుగు అయిపోతున్నారు, ముందడుగు అయిపోతున్నారు కాబట్టి అడుగుతున్నాను నేను ఇన్నిసార్లు. మీ ఆత్మసాక్షిగా మీరు ఇప్పటి వరకు అనైతిక పనులు చేయలేదా? అనైతికం అనేదానికి నేను అర్థం చెప్పాను. ఆత్మసాక్షి అనేది చాలా చిన్నది. ఓకే, అమ్మ నాన్న పెద్దది. ఓకే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా నేను అనైతిక పనులు చేయబోను. ఓకే, ఇది సరిపోతుందా? సరిపోతుంది, జనాలు చూస్తారు. అది అంతరాత్మ ముందడుగు ఆత్మను, ఎందుకంటే ఆత్మలను ప్రేతాత్మలను నేను నమ్మను. ఓకే, నేను నమ్మేది వాళ్ళనే. ఓకే, అది సరిపోతుంది అనుకుంటాను. ఓకే, సో అనైతికంగా అయితే సంపాదించలేదు అమ్మ నాన్న మీద, సంపాదించే క్వశ్చనే లేదు. ఓకే, క్వశ్చనే లేదు. ఓకే, అంటే